కదా. నిన్న సెషన్లో we discussed on variables, data types, conditions, functions, and count based loop. వేరియబుల్ సింటాక్స్ వచ్చేసి జస్ట్ వేరియబుల్ అని రాసి దాని తర్వాత వేరియబుల్ నేమ్ ఇచ్చేసి టైప్ మెన్షన్ చేయొచ్చు, స్ట్రింగ్ కానీ మ్యాప్ కానీ లిస్ట్ కానీ నెంబర్ కానీ బూలియన్ కానీ ఇలా. అండ్ దెన్ డిఫాల్ట్ వాల్యూ మనం సెట్ చేయొచ్చు. డిఫాల్ట్ వాల్యూ కాకుండా మనం కమాండ్ లైన్ లోంచి ఓవర్ రైట్ చేయొచ్చు. terraform.tf_vars అనే ఫైల్ ఉంటుంది. ఆ terraform.tf_vars లో డిఫాల్ట్ వాల్యూస్ ని ఓవర్ రైట్ చేయొచ్చు. దానికి హై ప్రియారిటీ ఉంటుంది. అలా కాకుండా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ tf_var_ అని ఇచ్చి వేరియబుల్ నేమ్ తో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని సెట్ చేయొచ్చు. అండ్ ఎక్కడ దొరకకపోతే ప్రాంప్ట్ చేస్తుంది టెర్రాఫార్మ్. సో ఇదంతా చూసాం మనం. అండ్ దెన్ కండిషన్స్ చూసాం. ఎక్స్ప్రెషన్, కండిషన్, క్వశ్చన్ మార్క్, ట్రూ అయితే ఇది సెట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది సెట్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ అనేది ఉండదు, ఎందుకంటే టెరాఫామ్ లో ఎవ్రీథింగ్ కీ వాల్యూ పేర్సే కాబట్టి. సో ఇది ఒక వాల్యూ అవుతుంది, ఇది ఒక వాల్యూ అవుతుంది. జనరల్ గా కస్టమైజ్డ్ ఫంక్షన్స్ లేదు కాబట్టి కండిషన్స్ ఎప్పుడు కూడా సింపుల్ గానే ఉంటాయి. ఓకే. అండ్ కౌంట్ బేస్డ్ లూప్ చూసాం. count.index మీరు ఎంత నెంబర్ ఇస్తే అన్ని సార్లు లూప్ అవుతుంది. లూప్ అయిన ప్రతిసారి count.index లో ఇండెక్సింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం మన ఎక్స్పెన్స్ సంబంధించిన EC2 ఇన్స్టెన్సెస్, ROP53 రికార్డ్స్ కూడా క్రియేట్ చేసాం. అండ్ కొన్ని ఫంక్షన్స్ చూసాం మనం. స్ప్లిట్ ఫంక్షన్, జాయిన్ ఫంక్షన్, అండ్ మర్జ్ ఫంక్షన్, మినిమం మ్యాక్స్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. లెంత్ ఫంక్షన్ కానీ లుకప్ ఎలిమెంట్ ఇవన్నీ చూసాం కదా. సో ఈ రోజు కంటిన్యూ చేద్దాం. సో వచ్చేసి ఫస్ట్ డేటా సోర్సెస్ అనేది చూద్దాం. డేటా సోర్సెస్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు టెర్రాఫామ్ మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది. అదేంటి, ఉన్న రిసోర్సెస్ ఉంటాయి కదా. మన AWS అన్నప్పుడు అందరూ టెర్రాఫామ్ యూస్ చేసి క్రియేట్ చేసి ఉండకపోవచ్చు. కొంతమంది మాన్యువల్ గా క్రియేట్ చేసి ఉండొచ్చు, కొంతమంది వేరే టీం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే టెర్రాఫామ్ తో క్రియేట్ చేసి ఉండొచ్చు. ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ని క్వైరీ చేయడానికి వి విల్ యూస్ డేటా సోర్స్. సో అడుగుతారు ఇంటర్వ్యూస్ లో, వాట్ ఈస్ డేటా సోర్స్ ఇన్ టెర్రాఫామ్? డేటా సోర్సెస్ ఆర్ యూస్డ్ టు క్వైరీ existing information from the provider. For example, మనకు డిఫాల్ట్ VPC అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. డిఫాల్ట్ VPC లో నేను ఏదైనా రిసోర్సెస్ క్రియేట్ చేయాలి అంటే నాకు VPC ఐడి అనేది కావాల్సి వస్తుంది, ఆ సబ్నెట్ ఐడి అనేది కావాల్సి వస్తుంది. అది నేను వెళ్ళి మాన్యువల్ గా తెచ్చుకోకుండా టెర్రాఫామ్ యూస్ చేసి రన్ టైమ్ లో క్వైరీ చేయొచ్చు. అండ్ దెన్ అనదర్ ఎగ్జాంపుల్, మన జాయిన్ డెవాప్స్ AMI ఉంది కదా, డెవాప్స్ ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అది AMI-34C2 ఇలా ఉందనుకోండి ఐడి. సో నేను రేపొద్దున మనము AMI లో అప్డేట్స్ చేస్తాము. ఆ AMI ఐడి మారుతుందా మారదా? AMI ఐడి చేంజెస్, ఐడీస్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మీరు ఏమైనా అప్డేట్స్ కొట్టినప్పుడు. when new updates are posted. సో ఈ రోజు మీరు దాన్ని అట్లా హార్డ్ కోడ్ చేశారనుకోండి AMI ఐడి, ఒక 2 months తర్వాత అది ఫెయిల్ అవ్వచ్చు, ఎందుకంటే అప్పుడు AMI ఐడి అనేది మారింటుంది. సో అందుకని టెర్రాఫామ్ ఏం చేస్తుందంటే డేటా సోర్సెస్ అనేది యూస్ చేసుకొని రన్ టైంలో ఈ AMI ఐడిని డైనమిక్ గా తెచ్చుకుంటుంది. అది ఒక ఎగ్జాంపుల్. సో చూద్దాం ఇప్పుడు డేటా సోర్స్ ఇన్ టెర్రాఫామ్. Data sources allow Terraform to use information defined outside of Terraform, defined by another separate configuration. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఇచ్చారు, బట్ దీని మీనింగ్ కొంచెం వీళ్ళు ఇచ్చారు కానీ, బట్ మీరైతే ఇంటర్వ్యూస్ లో ఇదే చెప్పండి. డేటా సోర్సెస్ ఆర్ యూస్డ్ టు క్వైరీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రొవైడర్.
ఓ, ఇది కాదు, ఇది డెవలపర్ డాట్ సారీ. ఓకే ఓకే. ఎక్స్టర్నల్ టు టెరాఫామ్ అంటే అదే. సో ఎవరైనా మాన్యువల్ గా క్రియేట్ చేసినప్పుడు కానీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ కానీ క్వైరీ చేసి అది యూజ్ చేసుకొని మనం అదర్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి డేటా సోర్స్ ఉంటుంది అనమాట రిసోర్స్ లో. డేటా సోర్స్ ఏడబ్ల్యూఎస్ ఏఎంఐ టెరాఫామ్. ఇప్పుడు మనం ఇక్కడ డెవలప్స్ ప్రాక్టీస్ అని సెర్చ్ చేద్దాం. సింటాక్స్ ఏం లేదు పెద్దగా, జస్ట్ డేటా అని రాయడం వేరియబుల్ లాగానే. ఏం డేటా సోర్స్ ని క్వైరీ చేస్తున్నారు? రిసోర్స్ అంటే క్రియేట్ చేయడం, దానికి ఆపోజిట్ డేటా సోర్స్ అనమాట. డేటా సోర్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ లోంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం. ఓకే, ఇది టైప్. ఏ టైప్ ఆఫ్ డేటాని మీరు క్వైరీ చేస్తున్నారు అంటే ఏ రిసోర్స్ నుంచి డేటాని తీసుకుంటున్నారు. ఇక్కడ నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ ఇస్తాము. అండ్ దెన్ ఇక్కడ ఇక పారామీటర్స్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రిసోర్స్ అనమాట. రిసోర్స్ కూడా సేమ్, అక్కడ డేటా బదులు రిసోర్స్ ఉంటుంది. అప్పుడు రిసోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. రీడ్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ డేటా సోర్స్. డేటా అంటేనే మీనింగ్ రీడింగ్ అనొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నేను ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను. డేటా సోర్స్ ప్రొవైడర్ అనేది కామన్. సో EC2 అనేది తీసుకుంటాను. ఇక్కడ నేను ఇది హార్డ్ కోడ్ చేశాను. ఇది డెఫినెట్లీ చేంజ్ అవుతుంది ఫ్యూ మంత్స్ తర్వాత. అందుకని హార్డ్ కోడ్ చేయకుండా మనం డేటా సోర్సెస్ ద్వారా తీసుకుంటాం. జనరల్ గా మనం డేటా డాట్ టిఎఫ్ అనేది క్రియేట్ చేస్తాం. డేటా AWS అండర్స్కోర్ AMI జాయిన్ డెవాప్స్ అని ఇస్తున్నాను నేను. సో ఇక్కడ చూడండి క్వైరీస్, మనది వస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మోస్ట్ రీసెంట్ అనేది ఆబ్వియస్లీ ట్రూ ఉండాలి, ఎందుకంటే మనకు కావాల్సింది లేటెస్ట్ AMI కాదు. అండ్ దెన్ ఇవి చూడండి ఫిల్టర్స్. ఇప్పుడు మనం అమెజాన్ ప్రొడక్ట్స్ ని సెర్చ్ చేసేప్పుడు ఇలా ఫిల్టర్స్ అనేది యూజ్ చేస్తాం మనకు కావాల్సినంత ప్రొడక్ట్స్ వచ్చేవారు. అలానే AMIs కూడా అనమాట. ఫిల్టర్. So let's wait. So I will show you. సో ఇవన్నీ చూడండి పారామీటర్స్. నేమ్ అనేది మాత్రం RHEL9 కి ఇది ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఓకే, సో ఈ నేమ్ ఇలానే ఉంచుతున్నాం. అండ్ ఓనర్ ID, ఇది కూడా ఫిల్టరేషన్ పనికి వస్తుంది. ఇక్కడ ఉండే ప్రతి పారామీటర్ మనకు ఫిల్టరేషన్ కి యూజ్ అవుతుంది అనమాట. మనకు సింగిల్ రిజల్ట్ వచ్చేంత వరకు ఈ పారామీటర్స్ అన్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, AMI నేమ్ తీసుకుంటున్నాను. నేమ్ అనేది
ఓకే. సో, ఇప్పుడు నేను ఈ నేమ్‌తో ఇస్తే 1 రావచ్చు, మేబీ 2 రావచ్చు. బట్ మోస్ట్ రీసెంట్ ట్రూ ఇస్తున్నాను. అదొక ఫిల్టరేషన్ పారామీటరు. రూట్ డివైస్ టైప్ ఈబీఎస్. రూట్ డివైస్ టైప్ ఈబీఎస్. వర్చువలైజేషన్ టైప్ హెచ్‌విఎం. వర్చువలైజేషన్ టైప్ హెచ్‌విఎం. అండ్ ఓనర్ అకౌంట్ ఐడి. ఓనర్ అకౌంట్ ఐడి చూడండి. ఓనర్స్ అనేది ఉంది ఇక్కడ. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మన నేమే యూజ్ చేసుకుంటే, ఈ ఓనర్ అకౌంట్ ఐడి అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఓనర్ అకౌంట్ ఐడిలో ఈ నేమ్‌తో, ఈ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్‌తో మోస్ట్ రీసెంట్ ఏఎంఐ తీసుకుంటాం. ఇప్పుడు మనకు మోస్ట్‌లీ సింగిల్ ఏఎంఐ రిజల్ట్ వస్తుంది. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అవుట్‌పుట్ ఏఎంఐ ఐడి. సో, ఇవన్నీ అవసరం లేదు, ఆప్షనల్. సో, దీన్ని ఎలా చేయాలి? డేటా డాట్ ఏడబ్ల్యూఎస్ అండర్‌స్కోర్ ఏఎంఐ డాట్ జాయిన్ డెవాప్స్ డాట్ ఇక్కడ చూడండి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ వస్తాయో మనకుంది ఇక్కడ. ఓనర్ ఐడి అనేది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అది మన అకౌంట్ ఐడి అన్నమాట. ఓకే. ఐడి ఆఫ్ ద ఏఎంఐ షుడ్ బి సేమ్ యాస్ ద రిసోర్స్ ఐడి. మనం ఐడి అనేది ఇస్తాం. డాట్ ఐడి. ఓకే. సో, నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్ని అప్డేట్ చేసినా కూడా ఈ డేటా సోర్స్ యూజ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు ఉండే ఏఎంఐ ఐడి మనకొస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు చేసి చూద్దాం. మన డేటా సోర్సెస్ బాగా హెవీగా యూజ్ చేస్తాం ఎలాగో ప్రాజెక్ట్స్‌లో. కోర్స్ టెరాఫార్మ్, డేటా సోర్సెస్, టెరాఫార్మ్ ఇనిట్. టెరాఫార్మ్ ప్లాన్. సో, ఈ ప్లాన్ చేసినప్పుడే మనకు తెలిసిపోతుంది. ఓకే. వచ్చేసింది చూడండి మనకి ఏఎంఐ. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ ఏదైతే నేను పెట్టానో దీన్ని ఇక్కడ ఈ సిటీలో ఏఎంఐ ఐడి బదులు ఇది మెన్షన్ చేశానంటే డైనమిక్‌గా మనకు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టెరాఫార్మ్ ఇది చూసుకుంటుంది. ఇక్కడికొస్తుంది. ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఫిల్టర్ చేస్తుంది. ఐడీ ఫెచ్ చేసుకుంటుంది. డైనమిక్‌గా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు డేటా సోర్సెస్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఏది కూడా హార్డ్ కోడ్ చేయకుండా. సో, అలానే ఇంకొక ఎగ్జాంపుల్ వీపీసీ డేటా సోర్స్. ప్రతి రిసోర్స్‌కి ఎలా అయితే రిసోర్స్ ఉంటుందో, రిసోర్స్ డాక్యుమెంటేషన్ ఉంటుందో, అలానే ప్రతి దానికి డేటా సోర్స్ కూడా ఉంటుంది క్వెరీ చేయడానికి. సో, ఇక్కడ చూడండి. డేటా ఏడబ్ల్యూఎస్ వీపీసీ ఇది టైప్ అండ్ నేమ్ మన ఇష్టం. డేటా ఏడబ్ల్యూఎస్ వీపీసీ నేను డిఫాల్ట్ వీపీసీని చేయబోతున్నాను. క్వెరీ చేయబోతున్నాను. మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. డిఫాల్ట్ బూలియన్ కన్‌స్ట్రైంట్ ఆన్ వెదర్ ద డిజైర్డ్ వీపీసీ ఈస్ ద డిఫాల్ట్ వీపీసీ ఫర్ ద రీజియన్. అంటే ప్రతి రీజియన్‌కి ఒక డిఫాల్ట్ వీపీసీ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఓకే. దాని ఐడీ మనకు కావాలి అంటే ఇక్కడ నేను డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చానంటే ఇప్పుడు ప్రింట్ చేద్దాం. అవుట్‌పుట్ డిఫాల్ట్ వీపీసీ ఐడీ వాల్యూ ఈక్వల్ టు
data dot aws underscore vpc dot default dot ఇక్కడ ఐడి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఏ రీజియన్ లో ఉన్నామో టెరాఫామ్ తెలుసు, యుఎస్ ఈస్ట్ 1 రీజియన్. అండ్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, యుఎస్ ఈస్ట్ 1 రీజియన్ లో డిఫాల్ట్ విపిసి డీటెయిల్స్ ఫెచ్ చేయమని ఇచ్చాను. డిఫాల్ట్ విపిసి డీటెయిల్స్ ఫెచ్ చేస్తుంది. ఒకవేళ ఐడి తీసేసాను అనుకోండి, చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేస్తుంది. సో చూడండి, ఇది మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్. మీ విపిసి ఏఆర్ఎన్ ఏంటి, సైడర్ బ్లాక్ ఏంటి, అండ్ దెన్ ఇంకా చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన ఐడి అయినప్పుడు డాట్ ఐడి ఇచ్చేస్తే డాట్ ఐడి వచ్చేస్తుంది. సో సింపుల్, మీరు రిసోర్స్ క్రియేట్ చేయడానికి ఆపోజిట్ రిసోర్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని క్వైరీ చేయొచ్చు. దట్స్ ఆల్ డేటా సోర్సెస్. అవుట్పుట్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయడానికి మాత్రమే, అండ్ ఇది మాడ్యూల్ డెవలప్మెంట్ లో యూజ్ అవుతుంది. అక్కడ వచ్చినప్పుడు మనం చూద్దాం. ప్రెసెంట్ అయితే output blocks are used to print the information, just like echo statement అనుకోండి, it will be used in module development. అది చూద్దాం, మాడ్యూల్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు మీకు అర్థం. So this is about data sources. What is data source అడిగినప్పుడు, data sources are used to query the existing information from the providers. For example, if you take, we can query the AMI IDs from AWS dynamically using data source. Okay, నెక్స్ట్ లోకల్స్ అనేది చూద్దాం. లోకల్స్ అనేది ఏంటి అంటే, లోకల్స్ ఆర్ యూస్ టు రన్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ సేవ్ ద రిజల్ట్స్ టు వేరియబుల్. ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో లోకల్స్ అనేది ఒకటి ఉంది, అది నేను చేద్దాం ఇప్పుడు. లోకల్స్ ఇదే తీసుకెళ్తున్నాను నేను. ఓకే, టెరాఫార్మ్ ఇనిట్ పడదాం. సో ఈ లోకల్స్ ఏంటి అంటే, ఎక్స్ప్రెషన్స్ ఫంక్షన్స్ మనం ఇక్కడ ఉంది కదా, ఇది మీకేమైనా అంత రీడబిలిటీగా అనిపించకపోతే, సింపుల్ గా నేను వేర్ డాట్ ఏఎంఐ ఐడి రాసాను ఇంతకుముందు, బట్ ఇక్కడ చూడండి ఏదో ఒక పెద్ద ఫంక్షన్ లాగా, ఒక పెద్ద ఎక్స్ప్రెషన్ లాగా ఉంది ఇక్కడ. సో ఇలాంటివన్నీ మనం ఏం చేయొచ్చు అంటే, రీడబిలిటీ కోసం లోకల్స్ డాట్ టిఎఫ్ అనేది ఒకటి క్రియేట్ చేసి, సింటాక్స్ వచ్చేసి లోకల్స్ అంతే, దాంట్లో కీ వాల్యూ పేర్స్. నేను ఏఎంఐ ఐడి అని రాసుకున్నాను అనుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ ని తీసుకుని వచ్చి మొత్తం నేను ఇక్కడ పెట్టేయచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రిఫర్ చేయొచ్చు అంటే, లోకల్ డాట్ ఏఎంఐ ఐడి, లోకల్ డాట్ ఏఎంఐ ఐడి. సో టెరాఫార్మ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూస్తుంది లోకల్ డాట్ ఏఎంఐ ఐడి. సో ఇక్కడ వెతుక్కుంటుంది అనమాట, ఎక్కడ ఉంది లోకల్స్ లో ఏఎంఐడి కనిపించింది. దీన్ని రన్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఈ వేరియబుల్ లో స్టోర్ చేస్తాం. అడ్వాంటేజ్ అంటే దీనివల్ల మనకు రీడబిలిటీ పెరుగుతుంది. ఒకటి ఇది ఉంది కదా T3 డాట్ మైక్రో, దీన్ని ఎవరైనా ఓవర్ రైట్ చేయొచ్చా చేయలేరా, నేను వేరియబుల్ గా క్రియేట్ చేస్తే? ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ వేరియబుల్స్ ఉంది. నేను వేరియబుల్ ఇన్స్టెన్స్ టైప్ అని ఇచ్చాను. ఓకే, t3.micro ఇక్కడ ఇచ్చాను. var.instance type. దీన్ని ఎవరైనా ఓవర్ రైట్ చేయగలరా? చేయలేరు. ఓవర్ రైట్ చేయగలరు. ఓకే, బట్ మీకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి. కొన్ని పారామీటర్స్ ని మీరు ఓవర్ రైట్ చేయకుండా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కానీ ఓవర్ రైట్ చేసే ఆప్షన్ ఇస్తే వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టెన్సెస్ రన్ చేయొచ్చు. ఓకే, t3.x large, ఓకే, t3.2x large, 4x large ఇట్లాంటివి పెట్టినప్పుడు బై మిస్టేక్ అయినా కానీ ఏదో ట్రై చేద్దామని వాళ్ళకి తెలియకుండా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో మనం ఏంటంటే ప్రాజెక్ట్స్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేది పెడతాం. ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టడానికి మనం అవతల వాళ్ళకి ఓవర్ రైట్ చేసే ఛాన్స్ ఇవ్వకూడదు. ఓకే, ఇది కూడా మాడ్యూల్ డెవలప్మెంట్ లో బాగా యూజ్ అవుతుంది. అలాంటప్పుడు నేను ఇన్స్టెన్స్ టైప్ ఈక్వల్ టు ఈ లోకల్స్ లో క్రియేట్ చేశాను అనుకోండి. దీన్ని ఎవరు ఓవర్ రైట్ చేయలేరు. లోకల్ డాట్ ఇన్స్టెన్స్ టైప్. సో దీన్ని ఇప్పుడు ఎవరు ఓవర్ రైట్ చేయలేరు. ఓవర్ రైట్ చేయడానికి ఆప్షన్స్ కూడా లేదు. వేరియబుల్స్ అనుకోండి, మనకు terraform.tf వ్యాస్ ద్వారా ఓవర్ రైట్ చేయొచ్చు, కమాండ్ లైన్ ద్వారా ఓవర్ రైట్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారా ఓవర్ చేయొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. బట్ లోకల్స్ యూ కెనాట్ ఓవర్ రైట్. ఓకే, local assign a name to an expression so that it can use multiple times within the module instead of repeating the expression. Expression ante ఇది. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్. ప్రతిసారి దీన్ని అవసరమైన చోట ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ రాయకుండా దాన్ని ఒక వేరియబుల్ కి అసైన్ చేసేసి దాన్ని మీ ఇష్టం వచ్చిన చోట యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు రీడబిలిటీ కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్. అదే సింటాక్స్. ఇంకా ఎంత పెద్ద ఎక్స్ప్రెషన్ అయినా మీరు దీంట్లో సేవ్ చేయొచ్చు. నార్మల్ వేరియబుల్స్ అయినా సేవ్ చేయొచ్చు. వేరియబుల్స్ కి లోకల్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు variables cannot be override. Locals can be overridden. Variables cannot store expressions. Local can store expressions. ఓకే, అండ్ లోకల్స్ లో మీరు మళ్ళీ వేరియబుల్స్ ని రిఫర్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. చూడండి, వేరియబుల్ ప్రాజెక్ట్ డిఫాల్ట్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ఓకే, వేరియబుల్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ అంటుంది. బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ అండ్ వేరియబుల్ ఎన్విరాన్మెంట్. డిఫాల్ట్ ఈక్వల్ టు dev. ఓకే, సో ఇక్కడ నాకు రిసోర్స్ నేమ్ ఎలా కావాలి అంటే, ఓకే, రిసోర్స్ నేమ్ ఎలా కావాలి అంటే ఎక్స్పెన్స్ dev బ్యాక్ ఎండ్ అని కావాలి. ఓకే, సో ఇలా కావాలి అంటే నేను ఏం చేయాలి? ఈ వేరియబుల్స్ అన్నిటినీ కలిపి ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేయగలనా లేదా చూడండి. నేమ్
ఇలా వర్క్ అవుతుందా అవ్వదా? చూద్దాం. ఒక వేరియబుల్‌లో వెళ్లి మళ్ళీ ఇంకొక వేరియబుల్‌ని మనం యూజ్ చేయకూడదు. ఓకే. సో డిఫరెన్సెస్ రాద్దాం. Locals are used to store expressions. It can even store simple key value pairs, just like variables. Okay. Variables cannot store expressions. Okay. Variables cannot refer other variable. Okay. Locals can refer other local or variables. Variables cannot be overridden. So variables can be overridden. Locals cannot be overridden. ఓకే. సో ఇప్పుడు నేను ఇదే ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి లోకల్స్ లో పెడతాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ డాట్ నేమ్ అని ఇవ్వచ్చు. సో ఈ లోకల్స్, డేటా సోర్సెస్ ఇవన్నీ టెరాఫార్మ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకేనా, మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి. సో ఇది ఒకవేళ ఇంటర్వ్యూస్ లో అడిగితే లోకల్స్ అంటే ఏంటి అని అడుగుతారు, లోకల్స్ కి వేరియబుల్స్ కి డిఫరెన్స్ ఏంటి అని కూడా అడుగుతారు. ఓకేనా. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ప్రాక్టీస్ చేయండి, ఫుల్ క్లారిటీ వస్తుంది. డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు చేయండి. ఆల్రెడీ మనం చేసాము. ఇదంతా తీసుకెళ్ళి మీరు లోకల్లో పెట్టచ్చు. ఓకే. సింపుల్ వాల్యూస్ పెట్టచ్చు, ఎక్స్ప్రెషన్స్ కూడా పెట్టండి. నెక్స్ట్ స్టేట్ అంటే ఏంటో చూద్దాం. యాన్సిబుల్ కి టెరాఫార్మ్ కి ఉండే మెయిన్ డిఫరెన్స్ స్టేట్ అని చెప్పాను నేను. అంటే యాన్సిబుల్ క్రియేట్ చేయడానికి బాగానే పనికి వస్తుంది తప్ప అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి అంతగా యూజ్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ స్టేట్ అనేది లేదు ఇక్కడ యాన్సిబుల్ లో. ఇక్కడ మీరు చూస్తే మనకు లెట్ మీ క్రియేట్, లెట్ మీ అప్లై. టెరాఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే డిక్లేర్డ్ కాన్ఫిగరేషన్ ఏ ఫైల్స్ లో ఉంది ఇక్కడ. డిక్లేర్డ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి ఇక్కడ? డిక్లేర్డ్ ఆర్ డిజైర్డ్ TF ఫైల్స్ కదా. వాట్ ఎవర్ యూజర్ write in TF files, that is what user wants.
desired configuration or declared configuration, actual configuration or actual infra. What Terraform is creating. ఓకే, సో డిజైర్డ్ ఇన్ఫ్రా అనేది ఎప్పుడు కూడా యాక్చువల్ ఇన్ఫ్రాతో ఈక్వల్ గా ఉండాలా అవసరం లేదు. సో యూ కెన్ థింక్ దిస్ ఈస్ ఎక్స్పెక్టేషన్, దిస్ ఈస్ రియాలిటీ. సో ఎక్స్పెక్టేషన్ రియాలిటీ రెండు సేమ్ ఉండాలి, రైట్? సో డిజైర్డ్ ఇన్ఫ్రా యాక్చువల్ ఇన్ఫ్రాతో సేమ్ ఉండాలి. బట్ టెర్రఫార్మ్ ఎలా చెక్ చేసుకుంటుంది ఇది సేమ్ ఉందా లేదా అనేది? మీరు చూడండి, ప్రతిసారి రన్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆపరేషన్ జరుగుతుంది. రీడింగ్, రిఫ్రెషింగ్, రిఫ్రెషింగ్. సో ఏం జరుగుతుంది అసలు? టెర్రఫార్మ్ ఎలా దీన్ని చేస్తుంది అంటే, terraform.tf state అనేది ఉంటుంది. దీంట్లో ఈ ఫైల్ టెర్రఫార్మ్ క్రియేట్ చేస్తుంది. దీంట్లో అది ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ చేసింది అనే ట్రాకింగ్ అంతా ఇక్కడ పెట్టుకుంటుంది అనమాట, కంపారిజన్ కోసం. ఇక్కడ మీరు చూస్తే ఇదేంటి? AMI రిసోర్స్, డేటా సోర్స్. అండ్ ఇదేంటి? డేటా సోర్స్ AWS VPC. ఇదేంటి? AWS ఇన్స్టెన్స్. ఇదేంటి? సెక్యూరిటీ. అంటే మీరు టెర్రఫార్మ్ లో యూజ్ చేస్తున్నవన్నీ అది ఏం చేసింది అనేది ఇట్లా ట్రాకింగ్ కోసం పెట్టుకుంటుంది. సో ఇప్పుడు terraform.tf state అనేది ఏంటి అంటే, it is a file Terraform creates to know what it is created. సో కంపారిజన్ చేయాలి అంటే ఎప్పుడు కూడా రెండు ఫైల్స్ అనేది ఉండాలి కదా. సో టెర్రఫార్మ్ అది ఏం క్రియేట్ చేస్తుంది అనేది దీంట్లో పెట్టుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ యాక్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళి someone changed the name of EC2 manually. Inside console. ఓకే, సో టెర్రఫార్మ్ క్రియేట్ చేసింది అయిపోయింది, ట్రాకింగ్ లో పెట్టుకుంది TF state అనే ఫైల్. ఇప్పుడు ఎవరో వెళ్ళి నేమ్ అనేది చేంజెస్ చేశారు. నెక్స్ట్ టైం మీరు టెర్రఫార్మ్ ప్లాన్ కానీ ఆర్ టెర్రఫార్మ్ అప్లై కానీ కొట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, టెర్రఫార్మ్ ఒకసారి రీచెక్ చేసుకుంటుంది అనమాట. టెర్రఫార్మ్ రీడ్స్ స్టేట్ ఫైల్ and then compare that with actual infra using provider. అప్పుడు ఏమవుతుంది? నా స్టేట్ ఫైల్లోనేమో ఫర్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఎవరో వెళ్ళి మాన్యువల్ గా చేంజెస్ చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ టెర్రఫార్మ్ ప్లాన్ కూడా టెర్రఫార్మ్ ఏం చేసుకుంటుంది? స్టేట్ ఫైల్ రీడ్ చేస్తుంది, AWS అకౌంట్ లోని ఇన్ఫ్రాని రీడ్ చేస్తుంది. రీడ్ చేసి ఏమర్థం చేస్తున్నది? రిసోర్స్ ఎవరో దీన్ని చేంజెస్ చేశారు అండ్ నాకు కావాల్సింది ఏంటి? నేను ఇక్కడ చేంజ్ అయితే చేయలేదుగా. టెర్రఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఫస్ట్ మీ డిజైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం. ఎవరో మాన్యువల్ గా చేంజెస్ చేశారు, నాకు అది సంబంధం లేదు.
మీరు ఏ ఫైల్ దీంట్లో ఏదైతే పెట్టారో నేను మళ్ళీ దానికి రివర్ట్ చేస్తాను. So that is what Terraform responsibility. Terraform responsibility is to match the desired infra with actual infrastructure. If someone changes the infra outside of Terraform, Terraform can detect by comparing the state file with actual infra and give us the changes. మళ్ళీ మీరు అప్లై కొట్టారనుకోండి, చేంజెస్ రివర్ట్ అయిపోతాయి అనమాట. So this is why it is easy to restore with Terraform if something goes wrong or if some manual changes are happened. సో మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే మీరు త్రూ టెర్రఫార్మ్ చేస్తే క్లియర్ గా ఉంటుంది అనమాట. మీరు మాన్యువల్ గా చేసేసి టెర్రఫార్మ్ లో ఫైల్స్ లో చేంజెస్ చేయకపోతే సో టెర్రఫార్మ్ కి సంబంధం లేదు. మీ టెర్రఫార్మ్ ఫైల్స్ లో ఏదైతే ఉందో ఓకే, మీకు ఒకవేళ చేంజెస్ కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ చేంజెస్ చేయాలి. ఇక్కడ చేంజెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, if you update TF files, సో ఏం జరుగుతుంది, terraform.tf state చూసుకుంటుంది కంపేర్డ్ విత్ TF files. అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, TF ఫైల్స్ లో ఏది ఉంటే అది క్రియేట్ చేయాలి. terraform.tf స్టేట్ లో ఏముంది, నేము ఎక్స్పెన్సివ్ డెవ్ బ్యాక్ ఎండ్ ఇలా ఉంది. మీ ఫైల్లో ఏముంది, టెర్రఫార్మ్ ఫైల్స్ లో మీరు ఏం అప్డేట్ చేశారు, ఇలా అప్డేట్ చేశారు. ఇప్పుడు టెర్రఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంది, టెర్రఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, దీంట్లో ఏముందో అది క్రియేట్ చేయడం. సో అప్పుడు అదేం చేస్తుంది, మీరు ఇచ్చినట్లు క్రియేట్ చేసి ఈ terraform.tf స్టేట్ ని అప్డేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఇంకా మార్చబోతున్నాను అని చెప్తున్నాను. సో ఓవరాల్ గా స్టేట్ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ Terraform responsibility is to create the declared infrastructure in TF files. Okay, Terraform always matches the desired with infra with actual infra. Terraform uses state file for comparison. Terraform keeps track of what it created in the state file. Okay, if someone changes the infrastructure outside of Terraform can compare that with Terraform state file and actual infra, and it can revert the changes. ఓకే, సో ఇప్పుడు నేమ్ చేంజ్ చేయడానికి ఇన్స్టెన్స్ ని రీక్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. ఒకవేళ నేను కొన్ని పారామీటర్స్, ఇఫ్ యూ అప్డేట్ few parameters, resources will not be created again, it will just update. But కొన్ని resources ఉంటాయి, but few parameters, if you update, we are forced to recreate instance, recreate resource. For example,
ఈ నేమ్ ఎడిట్ చేసే ఛాన్స్ నాకు ఇక్కడ ఉందా లేదా? ఐ కెన్ ఎడిట్. నేను ఇక్కడ నేమ్ ని ఎడిట్ చేయొచ్చు, బట్ ఈ నేమ్ ని ఎడిట్ చేసే ఛాన్స్ నాకు లేదు. సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అనేది ఈ పారామీటర్ నేను అప్డేట్ చేశాను అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా టెరాఫామ్ ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేసి కొత్తది రీక్రియేట్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇదే చూడండి, దీన్ని ఇప్పుడు నేను నేమ్ అనేది చేంజెస్ చేస్తుంది. రిసోర్స్ బట్టి ఉంటుంది అనమాట, అది టెరాఫామ్ సంబంధించింది కాదు, అది AWS సంబంధించింది. సో ఏమొస్తుంది అక్కడ? ఫోర్సెస్ రీప్లేస్మెంట్. కొన్ని పారామీటర్స్ ని జస్ట్ అలా అప్డేట్ చేయొచ్చు, బట్ కొన్ని పారామీటర్స్ చేంజెస్ చేస్తే ఖచ్చితంగా ఫ్రమ్ ద స్క్రాచ్ మళ్ళీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అది రిసోర్స్ బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఇవి నేను మార్చాను అనుకోండి, మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ రీక్రియేట్ చేయాలా, అవసరం లేదా? ఇన్బౌండ్ రూల్స్ నేను చేంజెస్ చేస్తే అగైన్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలా, అవసరం లేదు. ఎందుకు? ఇక్కడే ఉంది కదా ఎడిట్ ఆప్షన్. ఎడిట్ ఆప్షన్ ఇచ్చి దేనికి? అప్డేట్ చేయడానికి. మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయడం? సో ఇదేం మీరు హార్డ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు రిసోర్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఏ పారామీటర్స్ అనేది యూ కెన్ ఎడిట్, ఏ పారామీటర్స్ యూ కెనాట్ ఎడిట్ అనేది మనకు తెలిసిపోతుంది. ఓకే, పారామీటర్స్ ని మనం ఎడిట్ చేయకపోతే ఏం చేస్తాం? కొత్తది క్రియేట్ చేసి ఉన్నదాన్ని డిలీట్ చేస్తాం. దట్స్ ఆల్. సో ఇది స్టేట్ అంటే, వాట్ ఈస్ స్టేట్ అని కూడా అడగొచ్చు. వాట్ ఈస్ స్టేట్ ఇన్ టెరాఫామ్ అని. సో యూ హ్యావ్ టు టెల్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ స్టేట్ అనేది ఇంపార్టెంట్ ఫైలా కాదు? ఈ స్టేట్ లో మీరు వెళ్ళేసి మాన్యువల్ గా మీ ఇష్టం వచ్చిన ఎడిట్ చేసేసారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? టెరాఫామ్ కన్ఫ్యూజ్ అవుతుంది. terraform.tf స్టేట్ అనేది ఓన్లీ టెరాఫామ్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ ఫర్ మాన్యువల్ ఎడిటింగ్. అసలు మనం టచ్ చేయకూడదు దాన్ని. మనం టచ్ అయినంత వరకు మన కోడ్ అనేది మంచిగా సేఫ్ గా ఉంటుంది. మీరు దాన్ని మాన్యువల్ గా టచ్ చేసేసి మన ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేసామంటే అది మొత్తం కరెక్ట్ అయిపోతుంది అనమాట. సో టిఎఫ్ స్టేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫైల్. We need to secure it. సో ఇప్పుడు నేను ఇక్కడికి పుష్ చేస్తున్నా. ఓకే, మన గిట్హబ్ లోకి పుష్ చేస్తున్నా. ఓకే, టిఎఫ్ స్టేట్ అనేది జనరల్ గా పుష్ అవ్వదు. సో ఇప్పుడు మీరు దీన్ని క్లోన్ చేసుకొని మళ్ళీ మీరు కానీ టెరాఫామ్ అప్లై కొట్టారనుకోండి, ఏమవుతుంది? సో మీరు క్లోన్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోన్ టెరాఫామ్ రెపో అండ్ అగైన్ యూ డిడ్ టెరాఫామ్ అప్లై. రిసోర్సెస్ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను కదా. ఈ టెరాఫామ్ అప్లై కొట్టినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రిసోర్సెస్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం.
అప్పుడు ఏమవచ్చు, డూప్లికేట్ రిసోర్సెస్ క్రియేట్ అవ్వచ్చు, రైట్, ఆర్ ఎర్రర్స్ రావచ్చు. ఇప్పుడు EC2 అనుకోండి, నేను ఇదే నేమ్తో ఎన్ని ఇన్స్టెన్సెస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ సెక్యూరిటీ గ్రూప్ అనుకోండి, ఇదే నేమ్తో నేను ఎన్ని సెక్యూరిటీ గ్రూప్స్ అయినా క్రియేట్ చేయొచ్చా? ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏమొస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. సో మనకి కొన్ని డూప్లికేట్ రిసోర్సెస్ క్రియేట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎర్రర్స్ కూడా రావచ్చు. ఎందుకంటే మీ దగ్గర స్టేట్ ఫైల్ లేదు. సో మీ ల్యాప్టాప్ లో ఉండే టెర్రాఫార్మ్ దగ్గర ఆ స్టేట్ ఫైల్ లేదు కాబట్టి ఇట్ కెనాట్ ట్రాక్ అన్నమాట. సో స్టేట్ ఫైల్ ని సెక్యూర్ గా ఉంచాలి. ఓకే, అట్ ద సేమ్ టైం అది సెంట్రలైజ్డ్ గా ఉండాలి. ఇప్పుడు గిట్ హబ్ అనేది ఏంటి, మనకు ఒక సెంట్రలైజ్డ్ కోడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ కదా. గిట్ హబ్ లేకపోతే ఏమవుతుంది, 10 మంది కలిసి వర్క్ చేసేప్పుడు నేను ఒక అప్డేట్ చేశాను అనుకోండి, దాన్ని 9 మందికి నేను పంపించాలి. ఆ 9 మంది దాన్ని అప్డేట్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు ఏదైనా అప్డేట్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ 9 మందికి పంపించాలి. సో కోడ్ షేరింగ్ అనేది ప్రాపర్ గా ఉండదు అనమాట. సో అలా కాకుండా మనం ఈ స్టేట్ ఫైల్ ని కానీ సెంట్రలైజ్ చేయగలిగితే, సో ఇది నా ల్యాప్టాప్ ఆర్ సర్వర్ ఏదైనా కానివ్వండి, సో దీంట్లో టెరాఫామ్ దీంట్లో నేను టెరాఫామ్ రన్ చేస్తున్నాను. ఇది ల్యాప్టాప్ 1. ఓకే, అనదర్ ల్యాప్టాప్. సో ప్రాజెక్ట్ అన్నాక 10 మంది కలిసి వర్క్ చేస్తారు కదా, వాళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో నాకు తెలియదు. అదే కనుక నేను ఈ స్టేట్ ఫైల్ ని కానీ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ లో పెట్టాను అనుకోండి, సో నా ల్యాప్టాప్ లోని టెరాఫామ్ ఏం చేస్తుంది, ఈ స్టేట్ ఫైల్ ని రిఫర్ చేసి అర్థం చేసుకుంటుంది ఏం క్రియేట్ అయ్యిందా లేదా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అలానే వీల్ రన్ చేసేటప్పుడు ఇదేం చేస్తుంది, ఇది కూడా ఇక్కడ స్టేట్ ఫైల్ ని కంపేర్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, డూప్లికేట్ రిసోర్సెస్ క్రియేట్ అవ్వవు కదా. ఎందుకంటే ఇది అందరికీ యాక్సెస్ ఉంది. ఎవరైతే టెరాఫామ్ పైన వర్క్ చేస్తున్నారో ప్రాజెక్ట్స్ లో, వాళ్ళందరికీ ఈ స్టేట్ ఫైల్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ నేను కొట్టినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఈ స్టేట్ ఫైల్ ని రీడ్ చేసి అర్థం చేసుకుంటుంది ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారా లేదా అనేది. ఓకే, ఒకవేళ ఫస్ట్ టైం క్రియేట్ అనుకోండి, ఇక్కడ క్రియేట్ చేసి పెట్టేస్తుంది స్టేట్ ని. అప్పుడు అనదర్ పర్సన్ వీళ్ళు కూడా రన్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇదేం చేస్తుంది, ఇది ఇక్కడికి వెళ్ళి కంపేర్ చేసుకుంటుంది. ఓకే, ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ అన్నట్టు. సో in collaboration environment, we must maintain state file remotely. Okay, and then ఇప్పుడు నేను టెరాఫామ్ అప్లై కొట్టాను, ఒక 5 minutes టైం పడుతుంది. సేమ్ టైంలో ఇంకొక పర్సన్ కూడా టెరాఫామ్ అప్లై కొట్టాడు అనుకోండి, ఏమవుతుంది,
మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి, మళ్ళీ డూప్లికేట్ రికార్డ్స్, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ రావడం. సో అందుకని టెర్రాఫామ్ ఏం చేస్తుందంటే, ఈవెన్ మీరు లోకల్ గా అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ మీ టెర్రాఫామ్ డెస్ట్రాయ్ కొడుతుంది. పిడి ఏంటది, లోకల్స్ కదా. మీరు ఇక్కడ చూడండి, లాక్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి, డాట్ టెరాఫామ్ డాట్ టీఎఫ్ స్టేట్ డాట్ లాక్. ఇప్పుడు మీరు ఈ టీఎఫ్ చేయలేరు, ఓపెన్ కూడా చేయలేరు. ఇది ఉన్నంత వరకు మీరు ఓపెన్ చేయలేరు. ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు, అయిపోయింది కాబట్టి. ఎందుకు ఈ లాకింగ్? కాన్ఫ్లిక్ట్స్ రాకుండా. మీరు కూడా చూసింటారు, ఎక్సెల్ ఫైల్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు లాక్ ఫైల్స్ కానీ అలా క్రియేట్ అవుతుంటాయి. లాకింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ so that we can prevent parallel executions. ఓకే, సో ఇందుకు స్టేట్ ఫైల్ ని మన లోకల్ ల్యాప్టాప్ లో పెట్టుకోకూడదు, ఖచ్చితంగా రిమోట్ ఎన్విరాన్మెంట్స్ లోనే పెట్టుకోవాలి. రిమోట్ అంటే ఏంటి అంటే, AWS లో మనకు S3 బకెట్. ఓకే, సో ఈ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. అగైన్ విల్ కాన్ఫిగర్ దట్ రిమోట్ స్టేట్. ఓకే, సో సమ్మరీ ఏంటంటే, if you manage state file locally, it is not secure. We cannot prevent it from editing. Okay, సో అందుకని స్టేట్ ఫైల్ సెక్యూర్ గా ఉండాలి. సో డెఫినెట్లీ లోకల్ లో ఉండకూడదు. ఇట్ షుడ్ బి మేనేజ్డ్ సెంట్రల్లీ ఇన్ S3 bucket. And in collaboration environment, we must maintain state file remotely or centrally. Locking is also important so that we can prevent parallel executions. సో అందుకని మనం స్టేట్ ఫైల్ ని ఎప్పుడు కూడా S3 లో పెడతాం, AWS అయితే. అలానే అజూర్ కి వాళ్ళ ఓన్ ఉంటుంది S3 లాంటిది, గూగుల్ క్లౌడ్ కూడా దాని ఓన్ ఉంటుంది అని. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్లస్ ట్రై చేస్తాం కదా. ఇప్పుడు ఐ విల్ రైట్ రిమోట్ స్టేట్. ఓకే, ఇది కాపీ చేస్తున్నా, EC2 ప్రొవైడర్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొవైడర్ లో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఏం కాన్ఫిగరేషన్ చేయాలి అంటే, నువ్వు ఈ స్టేట్ ని లోకల్ గా స్టోర్ చేయొద్దు. ఓకే, స్టేట్ ని కంప్లీట్ గా తీసుకెళ్లి రిమోట్ S3 బకెట్ లో పెట్టాలి అని. సో ఫస్ట్ థింగ్ మనకి చేయాల్సింది ఏంటి అంటే, S3 బకెట్ ఒకటి క్రియేట్ చేయాలి. నేను దీనికి, సో మీకు తెలుసు బకెట్ నేమ్ అనేది యూనిక్ గా ఉండాలి. A2S రిమోట్ స్టేట్ అని ఇస్తున్నాను నేను.
బకెట్ నేమ్ యూనిక్ గా ఉండాలి, జస్ట్ లైక్ అవర్ డొమైన్స్. ఓకే, సేమ్ నేమ్స్ వాడకూడదు. విత్ ఆల్ AWS అకౌంట్స్ లో ఉండే బకెట్స్ అన్ని యూనిక్ నేమ్ తో ఉండాలి. మనం ఎలా అయితే డొమైన్ నేమ్ బుక్ చేసామో అలా మీరు మీ నేమ్ ఇచ్చుకొని రిమోట్ స్టేట్ అలా ఇచ్చుకోవచ్చు యూనిక్నెస్ రావడానికి. ఇంకా డైరెక్ట్ గా క్రియేట్ బకెట్ అంతే. ఓ, బకెట్ విత్ సేమ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, అంటే ఎవరో యూజ్ చేసేసారని. ఓకే, సో ఇప్పుడు నేను AD2S TF రిమోట్ స్టేట్ అని ఇస్తుంది. మీరు మీ నేమ్స్ అలా ఇచ్చుకోండి. ఓకే, బకెట్ నేమ్ క్రియేట్ చేశాను. దీని లాకింగ్ ఎలా యూజ్ చేయాలి అంటే మనం డైనమో DB అనేది ఉంటుంది, దాంతో లాక్ చేయాలి. సింపుల్ కాన్ఫిగరేషన్. మీకు దీనికి డైనమో DB అంటే ఏంటి అని అర్థం కావాల్సిన అవసరం లేదు. డైనమో DBలో టేబుల్స్కి వెళ్ళండి. ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి. క్రియేట్ టేబుల్. నేను 82S లాకింగ్ అని ఇస్తున్నా. 82S స్టేట్ లాకింగ్ అని ఇస్తున్నా. పార్టిషన్ కీ అనేది వచ్చేసి ఇట్లా ఉండాలి, L క్యాప్స్ ID క్యాప్స్ లాక్ ID అంతే. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే టెరాఫామ్ ఇక్కడ ఏదైనా ఎవరైనా మీరు టెరాఫామ్ అప్లై కొట్టినప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు లాక్ ఫైల్స్ ని ఇక్కడ పెడుతుంది అనమాట, అంటే వేరే వాళ్ళు ఎడిట్ చేయకుండా. ఈ లాకింగ్ కోసం DynamoDB మాత్రమే యూస్ చేస్తారు, నాట్ MySQL, అది కాదు. సో దిస్ ఇస్ అవర్ టెరాఫామ్ డిజైన్ AWS వచ్చేసరికి S3 విత్ DynamoDB లాక్స్. అప్పుడు ఇక్కడ లాక్ ఫైల్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళు ఎవరు దాన్ని ఇంకొకసారి ఆ కమాండ్ రన్ చేయలేరు, టెరాఫామ్ అప్లై రన్ చేయలేరు వెంటనే. ఓకే, సో ఒక S3 బకెట్ క్రియేట్ చేయండి, ఒక టేబుల్ క్రియేట్ చేయండి. క్రియేట్ టేబుల్, పార్టిషన్ కి లాక్ ID ఇలానే ఉండాలి, ఇంక్లూడింగ్ కేస్. క్రియేట్ చేసిన తర్వాత ఇక మనం చూద్దాం కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేయాలి. S3 టెరాఫామ్ బ్యాక్ ఎండ్. సో వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మనకు AWS యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది బెటర్. సో మనం ఇది ఇవ్వాలన్నమాట, టెరాఫామ్ బ్లాక్ లో ఈ కాన్ఫిగరేషన్ అనేది యాడ్ చేయాలి. సో టెరాఫామ్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్ ఎండ్ S3. మీ బకెట్ నేమ్ ఏంటి, మీరు ఏ బకెట్ అయితే క్రియేట్ చేసి ఉంటారో అది. అండ్ కీ ఏంటి అంటే మీ ఎంటైర్ స్టేట్ అనేది ఆ ఫైల్లో అలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ బకెట్ లో నేను ఇది EC2 డెమో అని యూస్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది, EC2 డెమో అనే ఒక ఫైల్ క్రియేట్ అయ్యి మీ స్టేట్ అంతా వెళ్ళి ఆ ఫైల్లో పడుతున్నాను. నేను వేరే ప్రాజెక్ట్ లో మళ్ళీ EC2 డెమో అనేది యూస్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ యూస్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆ ప్రాజెక్ట్ లో ఉండే స్టేట్ అంతా వచ్చేసి మళ్ళీ దీంట్లో పడిపోతుంది. సో కీ అనేది ఎప్పుడు కూడా యూనిక్ గా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ యూనిక్ కీస్ విత్ ఇన్ ద బకెట్. Same key should not be used in other projects, other repos. Okay. అదర్ ఫోల్డర్స్ లో కూడా ఈ ప్రొవైడర్, ఇక్కడ నేను ఈ ఫోల్డర్ లో ఉండే ప్రొవైడర్ వరకు ఇది రివర్స్ ఈస్ట్ వన్. అలానే డైనమో DB అని ఉంటుంది లాకింగ్ కోసం. జస్ట్ డైనమో DB అని మెన్షన్ చేస్తాం.
సో కీస్ అనేది ఎలా ఇచ్చుకోవాలి? ఇప్పుడు నేను దీన్ని ఈజీ టు డెమో అంటే చాలా మంది క్రియేట్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్ లో నేమ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. నేను ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ మాడ్యూల్ ఎక్స్పెన్స్ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రా ఇలా ఇచ్చుకోవాలన్నమాట యూనిక్ గా. అండ్ ఏ బకెట్ కి అనేది పర్మిషన్స్ అందరికి ఇవ్వకూడదు. ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో వాళ్ళ పర్మిషన్స్, బకెట్ పర్మిషన్స్ రెస్ట్రిక్ట్ చేయడము, దాని ద్వారా మనం ఏంటంటే ఈ బకెట్ కి వేరే ప్రాజెక్ట్ యాక్సెస్ ఉండకూడదు. ఈ బకెట్ కి మీరు మీ ఎంటైర్ టీసీఎస్ లో వాటికి యాక్సెస్ ఇస్తే ఆబ్వియస్లీ డూప్లికేట్స్ అనేది వస్తాయి. ఎవరికి అయితే పర్మిషన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే, అంటే ఈ టెరాఫార్మ్ ప్రాజెక్ట్ కోసమే ఈ బకెట్ యూజ్ చేయాలి. ఎక్స్పెన్స్ కోసం ఒక బకెట్, వేరే ప్రాజెక్ట్ కి మళ్ళీ ఆ బకెట్ యాక్సెస్ ఉండకూడదు. ఓకే, సో టేబుల్ నేమ్ వచ్చేసి ఇప్పుడు నేను టెరాఫార్మ్ ఇనిట్ కొట్టాను అంటే మీరు AWS కాన్ఫిగర్ చేసి ఉండాలి దీంట్లో. టెరాఫార్మ్ ఇనిట్ ఆల్రెడీ చేసి ఉంటాంలేండి. సేవ్ అయిందా? ఓకే, సో ఇప్పుడు నేను టెరాఫార్మ్ క్లాన్ టెరాఫార్మ్ అప్లై ఆటో అప్రూవ్. ఫస్ట్ చూడండి, స్టేట్ లాక్ అయితే తీసుకుంటుంది, ఎందుకంటే వెంటనే వేరే వాళ్ళు మళ్ళీ రన్ చేయకుండా. ఇది క్రియేట్ చేసినంతసేపు ఇక్కడ లాక్ ఫైల్స్ ఉంటాయి. మనం ఈ టేబుల్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్ టేబుల్ ఐటమ్స్ కానీ కొట్టారంటే మీరు ఇక్కడ ఈ లాక్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఉన్నంత వరకు వేరే వాళ్ళు దాన్ని రన్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బకెట్ ఓపెన్ చేస్తే మనకు ఒక ఫైల్ క్రియేట్ అయింది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసి చూడండి. దిస్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఫైల్. ఓకే, సో ఇప్పుడు ఇది మన లోకల్లో లేదు కాబట్టి మనం యాక్సిడెంటల్ గా ఎడిట్ చేసే ఆప్షన్స్ అవకాశాలు చాలా తక్కువ. అండ్ మనం బకెట్స్ కి యాక్సెస్ ని ఎప్పుడు కూడా రెస్ట్రిక్ట్ చేస్తాం కాబట్టి ఎవరంటే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయలేరు. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఇంటర్వ్యూస్ కి. రిమోట్ స్టేట్ అనేది ఏంటి, ఎందుకు నేను రిమోట్ స్టేట్ లో పెట్టాలి, లాకింగ్ కూడా ఎందుకు ఇంపార్టెంట్. సో మీరు గన్ షార్ట్ గా కొలాబరేషన్ ఎన్విరాన్మెంట్ లో రిమోట్ స్టేట్ షుడ్ బి మేనేజ్ సెంట్రలైజ్ సో దట్ వీ కెన్ అవాయిడ్ డూప్లికేట్స్ అండ్ ఎర్రర్స్ అండ్ ఇట్ షుడ్ బి లాక్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ ప్యారల్ ఎగ్జిక్యూషన్. ఒక సింగిల్ పర్సన్ అనుకోండి, పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఈవెన్ సింగిల్ పర్సన్ అయినా కూడా మనకు తెలియదు కదా మన ల్యాప్టాప్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందో. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి సేఫ్ అండ్ సెక్యూర్ ఆల్సో. సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం, యాజ్ వెల్ యాజ్
కొలాబరేషన్ కోసం. ఇంకా మనం అన్నిటికీ రిమోట్ స్టేటా యూస్ చేస్తాం. ఓకే, we can stop till here today. ఇంకా రేపు రిమైనింగ్ కాన్సెప్ట్స్ లైక్ ఫర్ ఈచ్ లూప్ అలా చెప్పి ఇక మనం ఈ వీక్ అంతా మనం టెరాఫార్మ్ కాన్సెప్ట్స్ పైనే ఫోకస్ చేస్తున్నాం. టెరాఫార్మ్ సింటాక్స్ వీటిపైన. నెక్స్ట్ వీక్ అంతా ఇక మనం విపిసిస్, సబ్నెట్స్, రౌటింగ్స్ ఇవన్నీ డిస్కస్ చేసి మనం టెరాఫార్మ్ యూస్ చేసి మన ప్రాజెక్ట్ కి కావాల్సిన ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం టెరాఫార్మ్ లో క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఈ వీక్ అంతా మీరు ఈ టెరాఫార్మ్ సింటాక్స్ వీటిపైన బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు ఫ్రైడే, సాటర్డే సండే కూడా కొన్ని క్యూఏ సెషన్స్ కండక్ట్ చేస్తాము, ఆల్రెడీ చెప్పాను. ఈ వీక్ మీరు కొంచెం కేర్ఫుల్ గా మొత్తం చేస్తే బాగుంటుంది టెరాఫార్మ్. సో లెట్స్ హావ్ ఫ్యూ క్వశ్చన్స్. శ్రీకాంత్ రెడ్డి. హాయ్ అన్న. హాయ్. అన్న, ఐ హావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న. ఇప్పుడు మీరు S3 బకెట్ క్రియేట్ చేశారు అన్న, దాన్ని డైనమోకి ఎక్కడ సింక్ చేశారు అన్న? అంటే వాటికి రెండు కనెక్షన్ ఏమి ఇవ్వలేదు కదా, సో మీరు మనమేమి ఇవ్వలేదు. ఇక్కడ డైనమోడిబి టేబుల్ మెన్షన్ చేసాం కదా. ఓకే. సో ఇప్పుడు టెరాఫార్మ్ ప్లాన్ కానీ టెరాఫార్మ్ అప్లై కానీ పట్టినప్పుడు ఈ బకెట్ లో ఈ కీ ఉంటుంది కదా, దీన్ని యాక్సెస్ చేస్తుంది. యాక్సెస్ చేసి ఈ టేబుల్ ఒక లాక్ ఫైల్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు. పోయింది చూడండి, ఇది లాక్ ఫైల్ కాదు, ఇది వేరే. ఇందాక కొనింది లాక్ ఫైల్. ఓకే, మీకు ఇక్కడ చూసింటే లాక్ ఐడి అవన్నీ ఉంటుంది. S3 కి దానికి సింక్ అవసరం లేదు. టెరాఫార్మ్ దీంట్లో ఒక ఐటమ్ పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు ప్యారలల్ గా వేరే వాళ్ళు ఎవరైనా సరే, నేనే ఇప్పుడు డెస్ట్రాయ్ చేసి చూస్తాను. అండ్ తీసుకొని ఇంకొక విండో సో ఇక్కడ కూడా నేను టెరాఫార్మ్ ప్లాన్ అనేది రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ డెస్ట్రాయ్ కొట్టేస్తున్నా. అక్కడ లాక్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టెరాఫార్మ్ ప్లాన్ కొట్టాను, ఆర్ అప్లై ఏదైనా. సో ఇక్కడ చూడండి, లాక్ ఫైల్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇది లాక్ ఫైల్. సో టెరాఫార్మ్ ఏం చేస్తుందంటే అందులో లాక్ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. లాక్ ఫైల్ ఉంది అనుకోండి డైనమోడిబి టేబుల్లో, అది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే. యా, అండ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కపుల్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా ఇన్ VCS లో, అంటే సారీ EC2 కానీ లేకపోతే ఇవన్నీ వేరియబుల్స్ కానీ సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నప్పుడు లైక్ నేను గిట్ బ్యాష్ ని నేను EC2 అనే ఫోల్డర్ లోనే రన్ చేస్తాను. లైక్ మీ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్టేట్ ఫైల్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం కదా, EC2 డేటా సోర్స్ కౌంట్ కండిషన్స్ లాగా. సో నేను ఓన్లీ కండిషన్స్ లోనే గిట్ బ్యాష్ రన్ చేస్తున్నాను అన్న. సో గిట్ బ్యాష్ లో ఏదైతే ఉన్నాయో TF ఫైల్స్ ఉన్నాయో, సో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది టెరాఫార్మ్. కానీ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ఫోల్డర్స్ ని కన్సిడర్ చేసుకోదు కదా, లైక్ EC2 డేటా సోర్స్ ని, వీటిని కన్సిడర్ చేసుకోదు. యా, ఇదొక ప్రాజెక్ట్, ఇదొక టెరాఫార్మ్ కి ఇదొక ఫోల్డరే, ఇదొక ప్రాజెక్ట్, ఇదొక ప్రాజెక్ట్. నేను ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఒకటే ఫోల్డర్ లో పడేసాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, అండ్ యా అన్న, ఇప్పుడు ఒకటే ఫైల్లో 2 సేమ్ డూప్లికేట్ ఫైల్స్ ఉన్నాయన్న. సో ఎగ్జాంపుల్ EC2 ఉందన్న, EC2 లో 2 EC2 ఫైల్స్ పెట్టాము, లైక్ మిస్టేక్ లో కాపీ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయిపోయి. సో అది టెరాఫార్మ్ ఏది తీసుకుంటుంది అన్న, ఏది తీసుకుంటున్నది అని మనం ఎట్లా కన్సిడర్ చేసుకున్నాం? ఈ నేమ్ గాని సేమ్ ఉంటే టెరాఫార్మ్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే.
బట్ ఆ నేమ్స్ ఏం లేవన్నా, నేమ్ డిఫరెంట్ ఉన్నాయి, కాకపోతే లోపల నేమ్ కంటెంట్ డిఫరెంట్ సేమ్. అంటే అంటే డిఫరెంట్ రిసోర్స్. స్క్రిప్ట్. కంటెంట్స్ ఏమైనా నో ప్రాబ్లం. నేమ్ అయితే డిఫరెంట్ ఉండాలి. అదేముంది, ఒకటే పారామీటర్స్ తో మనం 2-3 EC2 ఇన్స్టెన్సెస్ అవసరం అవుతాయి కదా. ఓకే. సో స్క్రిప్టింగ్ సేమ్ ఉన్నా ఏం కాదు, కానీ జస్ట్ ఆ పైన నేమ్ ఒకటి డిఫరెంట్ ఉంటే అయిపోతుంది కదన్నా. యా సేమ్. మళ్ళీ అలానే నేను ఇదే నేమ్ తో ఇంకొక రిసోర్స్ క్రియేట్ చేయొచ్చా? మేబీ ఇది మీరు సపరేట్ ఇచ్చారనుకోండి, వేరే ఇచ్చారు. ఈ యా నేమింగ్ ఎవరి కోసం ఇది? మీ స్పెసిఫైడ్ గా దాని దిశ టెరాఫామ్ అనేది కోసం మెన్షన్ అది. చేసి. యా. టెరాఫామ్ కోసం అది. ఈ ఓకే. నేమ్ ఎవరి కోసం? అది టెరాఫార్మ్ AWS నేమ్ కోసం. AWS కోసం అలోట్ AWS అని వస్తుంది కదా మీరు ఇన్స్టాన్స్. టెరాఫామ్ కోసము వేరే నేమ్ తో ఇంకొక రిసోర్స్ క్రియేట్ చేస్తారు. టెరాఫామ్ అయితే కంప్లైంట్ చేయదు. ఓకే. బట్ టెరాఫామ్ ఈ కాన్ఫిగరేషన్ తీసుకెళ్లి AWS లో క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు ఎవరు కంప్లైంట్ చేస్తారు? AWS కంప్లైంట్ చేస్తుంది, ఇది ఆల్రెడీ ఉంది ఆల్రెడీ కదా. రిసోర్స్ ఉందని. అప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుంది? ఆ కంప్లైంట్ ని మనకు చూపిస్తుంది. ఇది ఓకే. ఓనర్ ఐడి గురించి చెప్పారు కదన్నా, నార్మల్ గా ఇప్పుడు క్లాస్ స్టార్టింగ్ డాటా దాంట్లో ఓనర్ ఐడిది ఒక్కసారి రిపీట్ చేస్తారన్న, అది అర్థం కాలేదు. ఓనర్ అకౌంట్ ఐడి. సో ఒక్కొక్కరికి ఇప్పుడు ఒక్కొక్క స్పెసిఫైడ్. అకౌంట్ ఐడి ఉంటుంది. ఇప్పుడు నా అకౌంట్ ఐడి ఇది, మీ అకౌంట్ ఐడి వేరే ఉంటుంది. అకౌంట్ ఐడీస్ అనేవి సేమ్ ఉండవు, డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఏఎంఐ క్రియేట్ చేయాలి అని అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ క్రియేట్ చేయలేం కదా అన్న. నేను లైక్ స్పెసిఫైడ్ గా కొన్ని ఏమైనా టాస్క్ ఫాలో అవ్వాలి, లేకపోతే డైరెక్ట్ యూజర్ క్రియేట్ చేసినట్టే ఏఎంఐ ఐడి క్రియేట్ చేసేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది నెక్స్ట్ చూద్దాం, మనకు వస్తుంది EMIs. ఓకే. ఆల్రెడీ థ్యాంక్ యూ. ఓకే. సాయి కుమార్. హాయ్ శివ బ్రో. హాయ్. ఇప్పుడు ప్రజెంట్ మనం data.tf ఫైల్లో సింటాక్స్ వాడాం కదా. ఇక్కడ డేటా AWS VPC డిఫాల్ట్ ఇదంతా వీటిలో టెరాఫామ్ వేటిది? డిఫాల్ట్ అనేది టెరాఫామ్దే కదా, ఈ డిఫాల్ట్ కాదు. దాని పైన ఉంది కదా ఆ డిఫాల్ట్ అనేది. ఏ డిఫాల్ట్? డేటా AWS_VPC డిఫాల్ట్ ఉంది కదా, ఆ డిఫాల్ట్ ఈ అనేది నేమ్ మనం టెరాఫామ్. మీ ఇష్టం వచ్చిన నేమ్ టెరాఫామ్ నేమ్ కదా, ఇచ్చుకోవచ్చు. ఇష్టం వచ్చింది యా. తీసుకోవచ్చు. అలాగే కింద అవుట్పుట్ ఉంది కదా, అవుట్పుట్ లో AMI_ID అనేది టెరాఫామ్ దినా అది కూడా. ఇవన్నీ టెరాఫామింగే ఇవన్నీ. యా, బ్లాక్ ఆఫ్ ఈ కోడ్ రిసోర్స్ స్టార్టింగ్ నేమ్స్ అన్ని ఏదన్నా. టెరాఫామ్ కోసం మనం క్రియేట్ చేస్తున్నాము. మీరు ఇదే దాంతో ఇంకొక నేమ్ క్రియేట్ చేయలేరు కదా. ఎస్ ఎస్. ఓకే. అంతే షూర్. థ్యాంక్ యూ. వెంకటేష్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఇది ఈ ఫైల్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వేరియబుల్.tf, locals.tf ఉన్నాయి కదా. సో అవి ఆ నేమే మ్యాండేటరీ, లేకపోతే ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చా? మీ ఇష్టం వచ్చి నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఈ ఫైల్ లైక్ వేరియబుల్.tf ని, local.tf ఫైల్ ని ఒకే ఫైల్ రాసుకోవచ్చా మనం? మొత్తం అన్నిటిని కలిపి ఒకే సింగిల్ ఫైల్ లో పెట్టుకోవచ్చు. మీకు ఒక ఇన్ని ఫైల్స్ ని మొత్తం తీసుకెళ్ళి ఒకే సింగిల్ ఫైల్ లో పెట్టచ్చు. ఓకే. బట్ ఓకే, అర్థమైంది. సో మన వేరియబుల్ అని, లోకల్ అని సపరేట్ ఉంటుంది కదా దాంట్లో. మీరు మొత్తం టెరాఫామ్ అంతా కలిపి ఒకే ఒక TF ఫైల్ లో పెట్టుకోవచ్చు. బట్ అలా పెట్టుకుంటే మనం మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి డిఫరెంట్ గా పెట్టుకుంటాం అంతే. యా, దట్స్ ఆల్. థ్యాంక్స్ అండి. ఓకే. శ్రీను. శ్రీను. హలో. యా. హాయ్ శివ. హాయ్. ఇప్పుడు మనం ఇన్స్టాన్స్ అనేది మీ వాయిస్ బ్రేక్ అయింది. జ్యోతి. హలో. యా. హాయ్ శివ గారు. హాయ్. మీరు చెప్పారు కదా స్టార్టింగ్ స్టేట్ మేనేజ్మెంట్ లో
మీరు ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు EC2 క్రియేట్ చేయడం, సెక్యూరిటీ క్రియేట్ చేయడం గ్రూప్ చెప్పారు కదా! అప్పుడు అది చేసినప్పుడు నాకు ఎన్ని సార్లు ట్రై చేసినా ఇన్స్టెన్స్ డెస్ట్రాయ్ అవుతుంది. డెస్ట్రాయ్ చేసేటప్పుడు. సెక్యూరిటీ గ్రూప్ మాత్రం చూడండి చూపిస్తుంది కదా! 1 మినిట్ అలా మినిట్స్ చూపిస్తుంది కదా! అట్లనే లాంగ్ 15 మినిట్స్ దాకా ఉండి ఒక ఎర్రర్ వస్తుంది కానీ డిలీట్ అవ్వలేదు సెక్యూరిటీ గ్రూప్. ఇప్పుడు మీరు అదే సెక్యూరిటీ గ్రూప్ ని ఇంకొక ఇన్స్టెన్స్ కూడా అటాచ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే. అప్పుడు డిపెండెన్సీ ఉంది కదా. కానీ లేదు నేను డిపెండెన్సీ ఏం చేయలేదు. అది దాని ఒక్కదానికే క్రియేట్ చేశాను ఆ సెక్యూరిటీ గ్రూప్. మీకు తెలియకుండా చేసిండుండొచ్చు, అటాచ్ చేసిండుండొచ్చు. సో ఎర్రర్ చూడండి. ఓకే. ఎర్రర్ చూస్తే మీకు తెలుస్తుంది. సో, అప్పుడు నేను క్యూఏలో అటెండ్ అయ్యి ఇట్లనే అడిగితే వాళ్ళేం చెప్పారంటే మాన్యుయల్‌గా కూడా డిలీట్ చేయొచ్చు అని చెప్పారు. సో, నేను ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి మాన్యుయల్‌గా డిలీట్ చేసున్నాను. దట్ ఈస్ ఓకే. బట్ ఇట్లా వచ్చినప్పుడు ఆ ఎర్రర్ చెక్ చేయకపోతే ఇంక అది డెస్ట్రాయ్ అవ్వదు కదా! ఇంకా నేను అది గిట్ బాష్ మాన్యువల్ గా డిలీట్ చేసినా డిలీట్ అవ్వదు. సో ఇప్పుడు అవ్వి టెర్రాఫార్మ్ ఏం చేస్తుంది? టెర్రాఫార్మ్ కి ఏం స్పెషల్ పవర్స్ లేవు. ఏడబ్ల్యూఎస్ ఓకే. ఏది అలౌ చేస్తే అది చేయగలుగుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ! ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ని రెండిటికి మీరు అటాచ్ చేశారు. ఓకే. మనం ఓకే. అలానే కదా అన్నిటికి కలిపి అలౌ ఆల్ అని అటాచ్ చేసాము. యెస్. యెస్. నేను ఒక ఇన్స్టెన్స్ డిలీట్ చేశాను. ఇంకొక ఓకే. ఇన్స్టెన్స్ డిలీట్ చేయకుండా నేనెళ్లి సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? డిలీట్ అవ్వదు. అది అది చూపిస్తుంది. మీ సెక్యూరిటీ గ్రూప్ ని ఒక ఇన్స్టెన్స్ కి డిలీట్ చేశారు. డిపెండెన్సీ ఉంది కాబట్టి నేను ఓకే. డిలీట్ చేయలేను. మీరెళ్లి ఆ ఇన్స్టెన్స్ ని డిలీట్ చేసి తర్వాత దీన్ని డిలీట్ చేయండి అంటుంది. ఓకే. ఓకే. సో, ఇక్కడ మనము ఓకే. ఇన్‌స్టెన్స్ నేమ్ ఏదైనా ఐ మీన్ సేమ్ అయినా ఉంటే ఇన్‌స్టెన్స్ యాక్సెప్ట్ చేస్తుంది గానీ, సెక్యూరిటీ గ్రూప్ దగ్గర ఇప్పుడు మీరు చూపించినట్టు ఎగ్జిస్టింగ్ అని ఉంటుంది. డిఫరెంట్ ఇవ్వాలి సెక్యూరిటీ గ్రూప్ దగ్గర మాత్రం. ఇక్కడ 2 నేమ్స్ ఉన్నాయి. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ కోసం. ఓకే. ఓకే. ఇది మన యూజర్ కోసం. ఇక్కడ మీ ఇష్టం సేమ్ ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే. ఇప్పుడు నేనక్కడ allow_EKSCTL ఇస్తా. ఓకే. ఇదేం ప్రాబ్లమ్ లేదు. ఈ నేమ్ లో మాత్రం ప్రాబ్లమ్ ఉంది. చేంజ్ చేయకూడదు. ఓకే. ఓకే. ఎందుకంటే ఈ నేమ్స్ వాడుతుందన్నమాట. ఏడబ్ల్యూఎస్ ఐడీస్‌ని ఎలా అయితే వాడుతుందో అలానే ఈ నేమ్‌ని కూడా వాడుతుందన్నమాట. కొన్ని ఓకే. రిసోర్సెస్‌లో. ఓకే. ఓకే. ఇంకొకటి సార్ ఇప్పుడు S3 బకెట్ ఆ స్టేట్ ఫైల్ కోసం క్రియేట్ చేయాలని చెప్పారు గదా! హ్మ్. ఇప్పుడు మామూలుగా ఒక ప్రాజెక్ట్‌లో ఇప్పుడు మీరు బ్యాక్ ఎండ్ అని చూపించారు. మామూలుగా ఒక ప్రాజెక్ట్‌లో ఇట్లా ఉంటాయి కదా! ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, వెబ్ ఇట్లా అన్నీ ఉంటాయి గదా! హ్మ్. 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 సో, ఒక ప్రాజెక్ట్‌కి ఒక S3 బకెట్ ఇనఫా? అంతే కదా! అది వాళ్ళ ఇష్టం అన్నమాట. పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి డిఫరెంట్‌గా చేసుకుంటారు. చిన్న అన్ ప్రాజెక్ట్ అయితే ఒకటి ఇనఫ్. మీరు కీస్ పెట్టుకునేటప్పుడు ఫోల్డర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే. ఇప్పుడుంది కదా ఇక్కడ. ఈ బకెట్‌లో బ్యాక్ ఎండ్ స్లాష్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ స్లాష్ ఇచ్చుకోవచ్చు. సెపరేట్ ఫోల్డర్స్ పెట్టుకోవచ్చు మనం. ఓకే. ఓకే. సో, సేమ్ బకెట్ ఓకే. డిఫరెంట్ కీస్. యాహ్! అంతే. మీరు అది అదే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి ఒకే బకెట్ అనేది సేఫ్ కాదు కాబట్టి ఓకే. డిఫరెంట్ క్రియేట్ చేసుకుంటారు. టీమ్స్‌ని బట్టి. ప్రాజెక్ట్ ఓహ్! మొత్తానికి ఒకటే టెర్రాఫార్మ్ టీమ్ అనుకోండి. ఒకటే ఓ బకెట్ పెట్టుకుంటారు. బ్యాక్ ఓకే. ఎండ్‌కి సెపరేట్ డెవాప్స్ టీము, ఫ్రంట్ ఎండ్‌కి సెపరేట్ డెవాప్స్ టీము, డేటాబేస్‌కి సెపరేట్ డెవాప్స్ టీమ్ అట్లా ఉన్నప్పుడు సెపరేట్ చేసుకుంటారు వాళ్ళు. సెపరేట్ పెట్టుకోవాలి. ఓకే. 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 థాంక్ యూ. ఓకే. యాహ్! లక్ష్మణ్. లక్ష్మణ్. సౌమ్య రెడ్డి. హాయ్ అండి. హాయ్. నాది జనరల్ క్వెషన్. యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ బ్లాక్ అయింది. ఎందుకంటే మనం సర్వీస్ కోటా ఎందుకు బ్లాక్ అయింది? సర్వీస్ కోటా ఆ! రేజ్ చేయమని చెప్పారు కదా! నేను ఆ రిక్వెస్ట్ హ్మ్. పెట్టాను. అది పెట్టగానే హ్మ్. బ్లాక్ అయింది. అయితే దానికంటే ముందు నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ప్రీవియస్‌గా నేనంటే ఈ కోర్స్ జాయిన్ అవ్వకంటే ముందే ఏడబ్ల్యూఎస్ కొంచెం ప్రాక్టీస్ చేశాననమాట. అయితే హ్మ్. సమ్ గైడెన్స్ వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఏవి డీటెయిల్స్ ప్రాపర్‌గా ఇవ్వొద్దు. అంటే లైక్ మన పాన్ గాని, అడ్రెస్ కానీ అట్లా ఏవి ప్రాపర్‌గా ఇవ్వద్దు. లేదంటే ఇస్తే మాత్రం మన అకౌంట్ బిల్లింగ్ వస్తది కదా! దానికి కాల్స్ వస్తాయి. అట్లా సో ఇవ్వొద్దు. ఆ బిల్లింగ్ పే చేయకపోయినా పర్లేదు. అట్లా చెప్పారనమాట. అంటే నేను జస్ట్ ప్రాక్టీస్ చేయడానికని స్టార్ట్ చేశా.
సో ఇంకా అట్లా ఇవ్వడం వల్ల అకౌంట్లో బిల్ నాకెప్పుడు ఇంకా స్టాప్ చేయాలి అని తెలుసు కానీ అసలు టర్మినేట్ చేయాలని తెలియదు ఇన్స్టాన్స్. నేను ఇంకెన్ని ప్రాక్టీస్ ఉమ్, చేసుకోకపోతే అంత అవి అట్లనే స్టాప్ చేశాను కానీ ఎప్పుడు టర్మినేట్ చేయలే. సో అదంతా ఈసీ టు ఉమ్, ఫుల్ అయిపోయింది. ఇంకా నాకు ఏది ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయనీకి లేకుండే అనమాట. సో ఆ టైంలో నేను ఉమ్, ఏం చేశానంటే అకౌంట్ సస్పెండ్ చేశాను. బిల్ పే చేయలేదు. అంటే వాళ్ళు ఏం ఉమ్, చెప్పారంటే అట్లా బిల్ పే చేయాల్సిన అవసరం లేదు అట్లా చెప్పారు. సో నాకు తెలియదు ఇదంతా. ఇంకా నేను అది ఉమ్, బ్లాక్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక 2, 3 అకౌంట్స్ క్రియేట్ చేశాను. డిఫరెంట్ ఫోన్ నెంబర్స్, డిఫరెంట్ మెయిల్స్ పెట్టి. ఉమ్, ఇంకా ట్రేస్ చేసిందో తెలీదు. ఇంక అప్పుడు కూడా ప్రతిసారి సస్పెండ్ అని వచ్చేసింది. ఇంకా నేను ఫైనల్‌గా నేను యూఎస్‌లో ఉంటాను. ఇండియా నంబర్ నా దగ్గర ఉందనమాట. దాంతో చేసి అట్లా చేశాను. డిఫరెంట్ మెయిల్. ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేసేది. అదంతా వర్క్ ఉమ్. అయింది. బానే ఉంది. ఇప్పుడు సర్వీస్ కోటా రేజ్ చేయగానే అది మళ్ళీ మీరు ప్రీవియస్ అకౌంట్స్ ఏదో లింక్ అయింది డ్యూ టు పెండింగ్ బిల్స్ ఇట్లా. అంటే మీరు ఒక్కటే క్రెడిట్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పారో మీకు తెలియదు. అలా యూస్ చేయడం కరెక్ట్ కాదు. మనము హ్మ్. రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు అంటే అవన్నీ వెరిఫై చేస్తారు. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ క్రియేట్ చేసేసి దాన్ని మిస్యూజ్ చేస్తే సర్వర్స్ ని ఇప్పుడు పోలీసులు క్వశ్చన్ చేస్తారు. ఏదైనా ఇప్పుడు మీరు ఈ మన దొరికాయి అనుకోండి ఏదైనా వాళ్ళు ఎవరిని హ్మ్. ఐపీ అడ్రస్లు పట్టుకుంటారు పోలీసులు. ఆ ఐపీ అడ్రస్ ని ఎవరు అలొకేట్ చేస్తారంటే అమెజాన్ వాళ్ళని తెలుస్తుంది. అమెజాన్ వాళ్ళని తెలిసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ ని మీరు లాస్ట్ 2 days లో ఎవరు యూజ్ చేశారని పోలీసులు క్వైరీ పంపిస్తారు. ఓకే, అప్పుడు అమెజాన్ ఏం చేస్తుంది, మీరు డీటెయిల్స్ కానీ రాంగ్ ఇచ్చారనుకోండి, హ్మ్. అప్పుడు అది అమెజాన్ ని చంపేసింది గవర్నమెంట్ ఆల్మోస్ట్. అంటే హ్మ్. మనం ఒక కంపెనీ పెట్టి ప్రాపర్ గా ఎవ్రీథింగ్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా కలెక్ట్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. అన్ని రాంగ్ ఇచ్చారంటే ఆబ్వియస్లీ వాళ్ళు సస్పెండ్ చేస్తారు. అదే అట్లనే అయిపోయింది. ఇప్పుడు అయితే ఈసారి కరెక్ట్‌గానే వచ్చింది. నేను లాస్ట్ మంత్ బిల్ కూడా పే చేసిన. అంతా ఇప్పుడు ప్రాపర్‌గానే ఉంది. బిల్ పే చేయండి. సస్పెండ్ రీజన్ కూడా అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు, అది క్లియర్ చేసుకోండి. అది సస్పెండ్ అయిన అకౌంట్ ఇంకా ఏవి మళ్ళీ ఆ మెయిల్ ఐడీస్‌తో ఓపెన్ చేసి చూస్తే అన్నీ మీవి సస్పెండ్ అయిపోయాయని ఓపెన్ అవ్వట్లేదు. వీటిని ఎలా ఇప్పుడు అనేసి డౌట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మీరు యాక్చువల్‌గా? ఏదైతే లేటెస్ట్ గా వాడుతున్నారో దాన్ని చూడండి. ఒకవేళ మీరు అదే కార్డు అని అదే ఈమెయిల్ ఐడి ఇచ్చింటే వాళ్ళు ప్రీవియస్ అన్ని కట్టమని చెప్తారు. సో ఇక ఫైనల్ గా ఇవన్నీ వదిలేసి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోండి. కొత్త ఈమెయిల్, కొత్త ఫోన్ యాక్చువల్లీ నెంబరు, ఇప్పుడు కూడా కొత్త కొత్త కార్డు. అకౌంట్ అన్ని కొత్తవే ఇచ్చాను. అయితే నా డౌట్ ఏంటంటే ల్యాప్‌టాప్ ఐపీ అడ్రెస్ నుంచి ట్రేస్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు మనం సేమ్ వైఫై, సేమ్ ల్యాప్‌టాప్ యూజ్ చేసాం కదా! ఇవన్నింటికి. అది అట్లా అంత ఉండకపోవచ్చు. జరుగుతుంది. మోస్ట్లీ ఇవే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కార్డ్ డీటెయిల్స్ అంతే. ఓకే. ఓకే అండి. నేను ట్రై చేస్తా. థ్యాంక్ యూ. Yeah. రాణి గంగా శ్రీరామ్. హాయ్ శివ గారు, జస్ట్ జనరల్ క్వశ్చన్ అండి. Hmm. హలో, చెప్పండి. ఇప్పుడు టెరాఫామ్ చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ యూస్ చేసి కూడా సేమ్ క్రియేట్ చేయొచ్చు కదా గ్రాఫికల్ గా. సో మేజర్ యూసేజ్ ఏముంటుంది టెరాఫామ్ వల్ల? AWS యూస్ చేసి ఏం చేయొచ్చు? సేమ్ థింగ్స్ కి మనం చేయొచ్చు కదండి. ఇప్పుడు AWS లో యూస్ S3 బకెట్, EC2 ఇన్స్టెన్సెస్ ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ లో కూడా చేయొచ్చు కదా. AWS లోనే కదా చేస్తున్నది అంతా. మనం ఇప్పుడు దాన్ని టెరాఫామ్ లింక్ చేసుకున్నాం కదండి. అయ్యో, మీరు ఫస్ట్ క్లాస్ వినలేదు అయితే టెరాఫామ్ లో. నేను విన్నాను. మాన్యువల్ గా క్రియేట్ చేయడానికి, స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అవునవునవునవును, అలాగే అంతే. ఒకసారి ఫస్ట్ క్లాస్ మళ్ళీ వినండి, నో ప్రాబ్లం. ఓకే. కళ్యాణ్ కలవేను. హాయ్ శివన్న. హాయ్. ఇది మైక్రోసాఫ్ట్ మీటప్ అని వచ్చింది. నేను యాక్చువల్ జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది ఓకే, బిగ్గెస్ట్ ఏంటది? మీటప్ ఆఫ్ ఏఐ డెవాప్స్ క్లౌడ్ ఇంజనీర్స్ అని హైదరాబాద్ గచ్చిబౌలిలో మీటప్ ఆప్షన్ అని వచ్చిందండి. అంటే మనకి ఇది ఏమన్నా వర్త్ ఉంటుందండి వెళ్తే? వెళ్ళండి, ఏముంది, మీటప్స్కి వెళ్తే ఎప్పుడైనా మంచిదే కదా. ఓకే, అదే నేను యూట్యూబ్ లో నార్మల్ గా సర్చ్ చేస్తుంటే ఇట్లా వచ్చేసి ఉండే.
జస్ట్ ఒకసారి జనరల్ వెళ్ళండి, నో ప్రాబ్లం. అదే మన వాళ్ళకి కూడా కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. మనం మీటప్స్కి వెళ్తుంటే ఏదో ఒక విషయాలు తెలుస్తూనే ఉంటాయి. వెళ్ళండి, ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ విష్ణుప్రియ, గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఇది మాన్యువల్ చేంజ్ స్టేట్ ఫైల్లో చేంజ్ చేయకూడదు అన్నారు కదా. నేను నా ఆర్గనైజేషన్లో నేను వర్క్ చేసినప్పుడు టెరాఫార్మ్స్ లో మెయిన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నేను ఫేస్ అయింది ఏంటి అంటే జస్ట్ చెప్తున్నాను, షేర్ చేసుకుంటాను. ఇది స్టేట్ ఫైల్ అంటే రిసోర్సెస్ డెవలపర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ డెవ్ ఎన్విరాన్మెంట్స్ కానీ క్యూఏ ఎన్విరాన్మెంట్స్ ఈవెన్ ప్రొడక్షన్ లో కూడా ప్రొడక్షన్ రిలీజెస్ వెళ్తున్నప్పుడు సమ్ చేంజెస్ చేసేసే అవసరమై డైరెక్ట్ గా వెళ్ళి ఇన్ఫ్రా మాన్యువల్ AWS కన్సోల్ లోనే చేసేసేవాళ్ళు. అది కొంతవరకు రిసోర్సెస్ లేక వాళ్ళన్ని అలా చాలా వరకు చేంజ్ చేశారు. నేను ఆ ప్రాజెక్ట్ కి అలొకేట్ అయినప్పుడు నేను ఫస్ట్ చూస్తే స్టేట్ ఫైల్ సింక్ లోనే లేదు. ఆ స్టేట్ ఫైల్ సింక్ చేసుకోవడానికి నాకు 6 months పట్టింది ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి. సో ఆల్మోస్ట్ నాకు వన్ ఇయర్ వరకు కూడా స్టేట్ ఫైల్ సింకింగ్ మాన్యువల్ చేసింది. అలా చేసి చెప్పినా కూడా డెవలపర్స్ ప్రొడక్షన్ టైంలో మళ్ళా వెళ్ళి మాన్యువల్ గా చేసేసేవాళ్ళు. సో అక్కడ అంటే నాకు ఛాలెంజ్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్ ఐ రియల్లీ ఫేస్. అది చెప్పొచ్చు, చెప్పకూడదా అని ఒక క్వశ్చన్. అయితే ఈ దాన్ని ఎలా ఇది చేశారంటే నేను ఫిక్స్ చేసుకోవడం చేస్తూ ఉన్నాను, కానీ మళ్ళీ డెవలపర్స్ చెప్పినా కూడా ఆ టైంలో ఆ అర్జెన్సీ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. మేనేజ్మెంట్ ఏంటంటే టెరాఫామ్ కి ఇంతసేపు మీకు ఇంత టైం ఎందుకు పడుతుంది, ఇది వన్ టైం యాక్టివిటీ, మీకు వన్స్ ఇన్ఫ్రా క్రియేట్ అయిపోయినాక మీరు ఇన్నిసార్లు చేయాల్సిన పని ఏంటి అని నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన డెవలపర్స్ అలాగే చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఛాలెంజ్ గా చెప్పిన నేనేం చేశాను అక్కడ అనేది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది మీరు ఏం చేస్తుండాలంటే డెవలపర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ లో రైట్ యాక్సెస్ తీసేయాలి. ఓకే, వాళ్ళు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ యూస్ చేసి లాగిన్ అవుతున్నారో వాళ్ళకి ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉండాలి. వాళ్ళు ఈవెన్ అసలు మీరు AWS అకౌంట్ యాక్సెస్ తీసేసినా నో ప్రాబ్లం. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అంతే. AWS లోపల ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అనేది వాళ్ళు ఒకవేళ చూడాలనుకుంటే చూడొచ్చు, బట్ ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, రైట్ యాక్సెస్ ఇవ్వకూడదు. ఒక సొల్యూషన్. ఓకే, అదే వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సొల్యూషన్. అంటే కొంతమంది యాక్సెస్ ఇచ్చి చేయొద్దు, యాక్సెస్ ఇచ్చి చేయొద్దు అంటే ఎవరు చేయరు, చేయకుండా ఎవరు ఉండరు. నాన్ ప్రొడ్ ఎన్విరాన్మెంట్స్ లో అక్కడ వరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో లీడ్స్ కి ఏం చేస్తారు అంటే ఫుల్ యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే రిలీజ్ వెళ్ళటానికి వాళ్ళు ఏదైనా వెళ్ళడానికి వాళ్ళకి ఏం అవసరం లేదు, మనం సిస్టమ్ యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు టెరాఫామ్ రోల్ ఉంది కదా, ఏదైతే సర్వర్ నుంచి మనం టెరాఫామ్ ని రన్ చేస్తామో టెరాఫామ్ కమాండ్స్ ఆ సర్వర్ కి మాత్రమే అవసరమైన రోల్ యాక్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను ఐఎమ్ రోల్స్ లో చెప్పాను కదా. సో ఆ సర్వర్ కి మాత్రమే ఆ రోల్ యాక్సెస్ ఉంటుంది, అది కూడా టెంపరీగా ఉంటుంది. లీడ్స్ అయినా ఈవెన్ ప్రాజెక్ట్ ఓనర్ అయినా కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఫుల్ యాక్సెస్. లీడ్ అయినంత మాత్రం ఫుల్ యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఒకటండి. సో దిస్ వే ఐ కెన్ ఆన్సర్. ఇంకోటి ఏంటి అంటే మనం డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం కదా, జస్ట్ ఇది కన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏంటి అంటే ఎంట్రీ పాయింట్ ఉంటుంది మెయిన్ అనేది. సో సిస్టమ్ కి అది అర్థం అవుతుంది, అక్కడి నుంచి ఎంట్రీ అవ్వాలని. ఇప్పుడు మనం ఇన్ని TF ఫైల్స్ రాసాము, సో మనం ఎప్పుడైతే రన్ అంటామో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ TF ఫైల్స్. జస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మన టెరాఫామ్ జస్ట్ అంటే బిగినింగ్ పేజ్ ఏది అంటే వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి, బట్ వెన్ యూ సే డిక్లరేటివ్ లాంగ్వేజ్ హౌ వుడ్ ఇట్? బిగినింగ్ పేజ్ అనేది ఏమీ లేదు, మొత్తం ఎవ్రీథింగ్ స్కాన్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ ఫార్మాట్ లో EC2 మొత్తం ప్రొవైడర్ మొత్తం అన్ని చూసుకుంటుంది. ఇప్పుడు నేను టెరాఫామ్ ఇనిట్ కొట్టి ఇది కానీ తీసేసాను అనుకోండి, అప్పుడు అది అన్నిట్లో సెర్చ్ చేసుకొని ఐ కెనాట్ ఫైండ్ ఎనీ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ అంటుంది. సో డిపెండెన్సీస్ కూడా అదే సార్ట్ అవుట్ చేసుకుంటుంది. యా, బిగినింగ్ లేదు ఏం లేదు, ఉన్నదంతా స్కాన్ చేయడమే. ఓకే సార్, ఓకే.
అయితే ఇంకొకటండి, ఇది మీరు చెప్పారు కదా, S3 బకెట్ మనము రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే స్టేట్ ఫైల్ చేసామో అనేది. అయితే రోల్ బేస్డ్ తోటి మనం ఎప్పుడైతే ఎక్స్పాన్స్ ప్రాజెక్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయితే లాస్ట్ లో ఎక్స్పాన్స్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఈ రోల్ కూడా ఒకటి ఇంక్లూడ్ చేసి మనం లాక్ చేయటం, అది కూడా చెప్తారా? అంటే బ్రింగింగ్ దట్ కాన్సెప్ట్ ఇన్ టు ద S3 బకెట్. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఐఆమ్ సెషన్స్ చూడండి. సెక్యూరిటీ అనేది మీకు మంచిగా రావాలి అంటే, ఓకేనా? సో అప్పుడు మీకే అర్థం అవుతుంది, నేను చెప్తాను. ఓకే, సో అది ఒకటే. Okay. ఇంకొకటి ప్రాజెక్ట్ కమ్ ఫోల్డర్స్, అంతేనండి, ఇంకా క్వశ్చన్స్. Okay. థ్యాంక్ యూ. Yeah. Thank you. That's all for today's session. So ముందుగానే చెప్పినట్లు ఈ ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కువ టైం స్పెండ్ చేయండి. Bye bye. See you tomorrow.